-n క్యూబ్ హైఫన్ సిస్టమ్. సో చూడండి ఇక్కడ నాకు కోర్ డీఎన్ఎస్ అనేది ఉందా? సో ఈ కోర్ డీఎన్ఎస్ వల్లే నాకు నా పాడ్ లోపల కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? అలానే దీన్ని ఏమంటామంటే ఈ కోర్ డీఎన్ఎస్‌లో మనం యూజ్ చేసేది డీడీఎన్ఎస్ అనేది యూజ్ చేస్తాం. అంటే దీని ఐపీ అంటే ఇప్పుడు నేను ఒక పాడ్ క్రియేట్ చేస్తాను బ్రో. నేనొక పాడ్‌ని క్రియేట్ చేశాను. ఆ పాడ్‌కి ఈ కోర్ డీఎన్ఎస్ ఒక పాడ్ ఒక ఐపీ అనేది ఎలా తెలుస్తుంది? బై ది ఎండ్ ఆఫ్ ది డే ఐపీ గాని, నేమ్ గాని ఇస్తే ఐపీ టు నేమ్ గాని, నేమ్ టు ఐపీ గాని కన్వర్ట్ చేయాలంటే నేనేం చెప్పాను కోర్ డీఎన్ఎస్ అనేది యూజ్ అవుతుంది నాన్న. కానీ ఈ కోర్ డీఎన్ఎస్ యొక్క ఐపీ నా పాడ్స్‌కి ఎలా తెలుస్తుంది? కరెక్టే గదా! హైఫన్ ఓ వైడ్ అని ఇస్తాను. కొంచెం సైజ్ తగ్గించి హైఫన్ ఓ వైడ్ అని ఇస్తే ఇక్కడ నా కోర్ డీఎన్ఎస్ యొక్క ఐపీ ఏముంది 172.17.219.100 ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి 219.101 ఉంది. ఇప్పుడు నేను నా ఉబుంటు సర్వర్‌లోకి యాక్సెస్ తీసుకుంటాను. సారీ ఉబుంటు పాడ్‌ని యాక్సెస్ తీసుకుంటాను. యాక్సెస్ తీసుకొని బై డిఫాల్ట్‌గా ఇక్కడ నేను క్యాట్ ఈటీసీ రిజాల్వ్.కాన్ఫిగ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారనుకోండి నా నేమ్ సర్వర్ చూడండి 10.96.0.10 అని ఉంది. ఇది నా ఈ కోర్ డీఎన్ఎస్ ఒక సర్వీస్ ఒక ఐపీ. ఓకేనా? ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ కోర్ డీఎన్ఎస్‌లో నాకు 172 చూపిస్తుంది. ఇక్కడేమో నాకు నేమ్ సర్వర్‌లో ఏమో 10.96 రేంజ్ చూపిస్తుంది. అంటే 10.96 రేంజ్ అనేది ఏంటి? నా సర్వీస్, సర్వీస్ ఐపీ. ఆ సర్వీస్ ఐపీ ఈ పర్టిక్యులర్ నేమ్ స్పేస్‌లో అయితే ఉంది. నేను ఒకసారి ఏం చేస్తాను, నేను ఒక కొత్త న్యూ ట్యాబ్ తీసుకొని మాస్టర్ ఒక యాక్సెస్ తీసుకుంటాను మళ్ళీ. సుడో హైఫన్ ఐ రూట్‌గా అయితే మారిపోయాను. ఇక్కడ నేనేం చేస్తాను kubectl get pod -n క్యూబ్ -system. సో ఇక్కడ నాకు కోడ్ డీఎన్ఎస్ ఉందా? అలానే ఇక్కడ నేనేం చేస్తాను kubectl get svc అని ఇస్తాను. kubectl get svc. చూడండి నాకు బై డిఫాల్ట్‌గా ఏముంది? ఒకే ఒక సర్వీస్ అయితే క్రియేట్ అయితే ఉంది క్యూబ్-సిస్టమ్‌లో. ఆ క్యూబ్-సిస్టమ్‌లో ఏముంది ఇక్కడ? నా క్యూబ్ ఒక డీఎన్ఎస్ అంటే ఈ కోర్ డీఎన్ఎస్ ఉంది. సో ఈ 2 కోర్ డీఎన్ఎస్ ఒక ఐపీని మెర్జ్ చేసి వీళ్ళేం చేశారు ఒక సర్వీస్ ఐపీని అయితే క్రియేట్ అయితే చేశారు. 10.96.0.10 ఇక్కడ నేను చూస్తే బై డిఫాల్ట్ ఎప్పుడైనా నేను నా కుబర్నెటిస్ క్లస్టర్‌లో నేను ఒక పాడ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ నేమ్ స్పేస్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకేనా? 10.96.0.10 అని. సో దీని ఎండ్ పాయింట్ కూడా చెక్ చేద్దామా? దీని ఎండ్ పాయింట్ ఏముందో? kubectl get ఎండ్ పాయింట్స్. చూడండి 172.17.219.100 ఇంకోటొచ్చేసి 170